హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం వారానికి సరిపడా 7 రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని, హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని చూద్దాము. వీటిని మనం మిల్లెట్స్తోనే చేస్తున్నాం కాబట్టి ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ బరువు తగ్గాలనుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయి. మిల్లెట్స్తో మనం చాలా టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని చేసుకోవచ్చు. ముందైతే మనం పరాటా, సింపుల్గా ఈజీగా చేసుకుని టేస్టీ పరాటా రెసిపీని చూద్దాము. పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక ప్లేట్ తీసుకుని దాంట్లో 2 కప్పుల సొరకాయ తురుము వేసుకోవాలి. సొరకాయ ముదురుదైతే పైన తొక్క తీసుకోండి, లేతదైతే తొక్క తీయకుండానే తురుము వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిర్చి, 7-8 వెల్లుల్లి, చిన్న అల్లం ముక్కని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుని వేసుకోవాలి. ఇంకా మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే 3 వరకు పచ్చిమిర్చి వేసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ నువ్వులు, పచ్చివేనండి, వేయించినవి కాదు. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 1 గుప్పెడు సన్నగా తురిమిన కొత్తిమీర, రుచికి సరిపడినంత ఉప్పు. ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో 1 కప్పు జొన్న పిండి, అలాగే ఇప్పుడు ఇందులో 1/2 కప్పు బియ్యం పిండి, 1/2 కప్పు గోధుమ పిండి, 1/4 కప్పు శనగపిండి కూడా వేసుకుని ముందు నీళ్ళేమి పోయకుండా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. మనకి సొరకాయలో ఉన్న తడితోనే పిండి చక్కగా కలిసిపోతుంది. మీకు ఇన్ని పిండ్లు వద్దు అనుకుంటే మొత్తం 2 కప్పుల జొన్న పిండితో అయినా చేసుకోవచ్చు, 2 కప్పుల గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు, అలాగే 2 కప్పుల బియ్యం పిండితో అయినా చేసుకోవచ్చు. కానీ అన్ని పిండ్లు కలిపి చేసుకుంటే ఒక మంచి టేస్ట్ వస్తుందండి, చాలా బాగుంటుంది ఆ టేస్ట్. తప్పకుండా ఈసారి ఇలా ట్రై చేయండి. పిండిని మట్టుకు ముందు అస్సలు నీళ్ళు పోయకుండా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. అవసరం అనుకుంటేనే చివరిలో కొంచెం నీళ్ళు పోసుకోవాలి. నేను 1 టేబుల్ స్పూన్ నీళ్ళు పోస్తున్నానండి. మీకు కన్సిస్టెన్సీని బట్టి 1 లేదా 2 టేబుల్ స్పూన్ల నీళ్ళు అయితే సరిపోతాయి. పిండిని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. నానాక పిండి కొంచెం పలచబడుతుంది. సొరకాయలో నీళ్ళు ఊరి పిండి నానాక కొంచెం పలచబడుతుంది. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండేలాగా పిండిని కలుపుకోవాలి. ఇలా కలిపేసుకుని మూత పెట్టేసి 10-15 నిమిషాల పాటు పిండిని నాననివ్వాలి. టైం లేదు అనుకుంటే వెంటనే చేసేసుకోవచ్చు. నానితే మరి కొంచెం సాఫ్ట్గా ఉంటాయి. నేనైతే ఒక 15 నిమిషాల పాటు నానపెడుతున్నాను. 15 నిమిషాల తర్వాత పిండి చక్కగా నానుంటుంది. ఇప్పుడు కొంచెం ఈ పిండిని తీసుకుంటూ రొట్టెల్లాగా ఒత్తుకోవాలి. మిగతా పిండి ఆరిపోకుండా మూత పెట్టేసుకుని ఈ రొట్టెలు చేయడానికి ఇక్కడ నేను తడి కాటన్ క్లాత్ తీసుకున్నానండి. క్లాత్ని తడిపేసి నీళ్ళేమీ లేకుండా గట్టిగా పిండేసుకోవాలి. క్లాత్ కానీ లేదా కర్చీఫ్ కానీ బటర్ పేపర్ కానీ తీసుకోవచ్చు. చేతిని కొంచెం నీళ్ళతో తడుపుకుని స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా అలానే మరీ లావుగా కాకుండా ఒత్తుకోవాలి. చేతికి అంటుకుంటూ ఉంటే మధ్య మధ్యలో చేతిని తడుపుకుంటూ చూడండి ఇంత మందం ఉండేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా రొట్టె చేసుకుని పక్కన పెట్టేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టి అది వేడెక్కిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకుని కాల్చుకోవాలి. నెయ్యి అయినా కానీ నూనె అయినా కానీ వేసుకోవచ్చు. ఇలా ముందు నేనైతే కొంచెం నెయ్యితో స్ప్రెడ్ చేస్తున్నాను. ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత ఈ రొట్టెని తీసి దానిపైన వేసేసుకోవడమే. క్లాతే కదా, కాలదు, చక్కగా ఇలా వేసేసుకొని తీసేసుకోవచ్చు. ఇప్పుడు పైనుంచి మూత పెట్టేసుకుని పైన పచ్చిదనం తగ్గేంత వరకు కాలనివ్వాలి. ఇలా పచ్చిదనం తగ్గిన తర్వాత మరి కొంచెం నెయ్యిని ఇలా అప్లై చేసేసి రెండో వైపుకు తిప్పుకోవాలి. ఇటువైపు కూడా కొంచెం సేపు కాలనివ్వాలి. ఇలా 2 వైపులా బాగా కాలిన తర్వాత తీసేసుకోవడమే. వేడిగా తిన్నా కానీ చల్లగా తిన్నా కానీ చాలా బాగుంటాయండి. ఇదే విధంగా మిగిలిన రొట్టెలన్నీ చేసుకోవాలి. ఈ రొట్టె చేసేటప్పుడు క్లాత్ని మధ్య మధ్యలో ఒక 2-3 రొట్టెలు చేశాక క్లాత్ని నీళ్ళతో కడిగేసుకోండి. పిండి ఉండిపోయిందంటే రొట్టె క్లాత్ నుంచి అంత ఈజీగా రాదు, అంటుకుపోతూ ఉంటుంది. 2-3 రొట్టెలు చేశాక మధ్య మధ్యలో క్లాత్ని నీళ్ళతో కడిగేసుకుంటూ ఉండాలి. చూసారు ఎంత సింపుల్గా చేసేసుకున్నాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఏ పిండిలో లేకపోయినా లేదా ఏం చేయాలో తోచినప్పుడు చక్కగా ఈజీగా అలా చేసేసుకోవచ్చు. సొరకాయ తురుముకుంటే చాలండి, పిండ్లు ఎలాగో రెడీగా ఉంటాయి కదా, పిండ్లు అవి కొంచెం వేసేసుకొని చేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా సపరేట్గా దీనికి చట్నీ కానీ కర్రీ కానీ ఏమీ అవసరం లేదండి. ఇందులో మనం అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసాము, సొరకాయ తురుము వేసాము, వీటితోనే మంచి టేస్ట్ వచ్చేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి హోమ్ మేడ్ నూడిల్స్, మిల్లెట్స్తో నూడిల్స్. ముందుగా గిన్నెలో 1 కప్పు నీళ్లు పోసుకుని ఇందులో కొంచెం ఉప్పు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని ఈ నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్ళని మరుగుతున్నప్పుడు ఇందులో 1/2 కప్పు జొన్న పిండి, 1/2 కప్పు రాగి పిండి 2 కలిపి 1 కప్పు వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని బాగా కలుపుకోవాలి. మీరు కావాలంటే మొత్తం జొన్న పిండితో అయినా చేసుకోవచ్చు, మొత్తం రాగి పిండితో అయినా చేసుకోవచ్చు, లేదా సగం వేసుకుని కూడా చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేశాకనే కలుపుకోవాలి. పిండి ఉండలు కట్టకుండా స్పూన్తో బాగా మ్యాష్ చేస్తూ కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని కొంచెం చల్లారనివ్వాలి. పిండి చేత్తో తాకగలిగినంత వేడున్నప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుని
చేతులకు అంటుకోకుండా కొంచెం నెయ్యి రాసుకుని పిండిని బాగా కలుపుకోవాలి. 1-2 నిమిషాల పాటు పిండిని బాగా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా బాగా కలపడం వల్ల బాగా జిగురు వచ్చి నూడిల్స్ చక్కగా వస్తాయి. పిండిని ఎంత బాగా కలుపుకుంటే నూడిల్స్ అంత బాగా వస్తాయి. చూడండి, ఈ విధంగా స్మూత్ టెక్స్చర్ వచ్చేంతవరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మురుగులు కొట్టంలో చూడండి, ఈ విధంగా సన్న హోల్స్ ఉన్న ప్లేట్ని వేసుకుని నూనెతో గ్రీస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం తయారు చేసుకున్న పిండి అంతటిని పెట్టేసి క్లోజ్ చేసేసుకోవాలి. నూడిల్స్ని ఉడికించుకోవడానికి ఇడ్లీ ప్లేట్స్ని నూనెతో గ్రీస్ చేసుకోవాలి. ప్లేట్ అంతా గ్రీస్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన 1 రౌండ్ మురుకుల్లాగా ఒత్తుకోవాలి. 2వ రౌండ్ వేయొద్దండి, 1 రౌండ్ వేస్తే సరిపోతుంది. 2వ రౌండ్ వేసేసారంటే ఇవి ఒకదానికొకటి అంటుకుపోయి విడిపోకుండా ముద్దగా అయిపోతాయి. 1 రౌండ్ వేసుకోవాలి. ఇలాగే మరొక ఇడ్లీ ప్లేట్ పైన కూడా వేసుకోవాలి. మనం తీసుకున్న పిండికి 2 ప్లేట్లు కరెక్ట్గా సరిపోతాయి. ఇలా పిండి అంతటిని ఒత్తేసి ఇడ్లీ స్టాండ్లోకి పెట్టేసుకోవాలి. కొంచెం గ్యాప్ వచ్చేలాగా పెడితే పై ప్లేట్ పెట్టినప్పుడు అంటుకోకుండా ఉంటాయి. ఇప్పుడు దీన్ని కుక్కర్లో 1 గ్లాస్ నీళ్లు పోసి నీళ్లు మరిగిన తర్వాత ఇందులో ఈ స్టాండ్ని పెట్టాలి. లేదా మీరు ఇడ్లీ పాత్రలో అయినా ఉడికించుకోవచ్చు. కుక్కర్ మూతకి గ్యాస్ కట్ పెట్టాలి, విజిల్ పెట్టకూడదు. లో టు మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని బయటకు తీసుకోవాలి. చూడండి, చక్కగా ఉడికిపోయాయి కదా. వీటిని బయట పెట్టేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోపు మనం మిగతా ప్రాసెస్ని చూద్దాము. ప్యాన్లో తగినంత నూనె వేసుకుని నూనె కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన వెల్లుల్లిపాయ ముక్కల్ని వేసుకుని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయ మీరు కావాలంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అలాగే 2-3 పచ్చిమిర్చి కూడా వేసుకుని వేయించుకోవాలి. ఉల్లిపాయల్ని మరి ఎర్రగా కాకుండా కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యేంతవరకు వేయించుకొని ఇందులో 1 క్యాప్సికమ్ని ఈ విధంగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1 క్యారెట్ కూడా కట్ చేసి వేసుకుని వేయించుకోవాలి. ఇవి కొంచెం మెత్తబడేంత వరకు 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇవి ఉడికేలోపు మనం ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ ఉన్నాయి కదా, వీటిని సపరేట్ చేసుకోవాలి. చూడండి, అంటుకోకుండా చక్కగా వచ్చేస్తున్నాయి కదా. ఇప్పుడు ఈ నూడిల్స్ని ఒక ప్లేట్లోకి తీసుకుని సపరేట్ చేసుకోవాలి. ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా చేసుకోవాలి. అంతేనండి, నూడిల్స్ రెడీ అయిపోయాయి. ఈలోపు కూరగాయలు కూడా కొంచెం ఉడుకుంటాయి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ వెనిగర్ లేని వాళ్ళు టీ స్పూన్ నిమ్మరసం వేసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూన్ సోయా సాస్, 2 టేబుల్ స్పూన్ల టమాటో కెచప్ కానీ టమాటో సాస్ కానీ వేసుకోవచ్చు. ఈ సాసులు అందుబాటులో లేని వాళ్ళు 1 పెద్ద టమాటోని కూరగాయలతో పాటు వేసి ఉడికించుకోండి. రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసి బాగా కలుపుకొని చివరిగా ఇందులో 1 టీ స్పూన్ మిరియాల పొడి, సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ని వేసేసుకోవాలి. నూడిల్స్ వేసాక 2-3 నిమిషాల పాటు బాగా ఉడికించుకుంటే నూడిల్స్కి ఫ్లేవర్స్ అన్ని బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటాయి. అంతేనండి, హోమ్ మేడ్ హెల్దీ నూడిల్స్ రెడీ అయిపోయాయి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ, మధ్యాహ్నం లంచ్గా కానీ, నైట్ డిన్నర్గా కానీ ఎప్పుడైనా సరే చక్కగా చేసుకోవచ్చు. ఇంకా కూరగాయలు ఎక్కువ కూడా వేసుకోవచ్చు, నచ్చిన కూరగాయలు వేసుకోవచ్చు. మరి మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి జొన్న అంబలి. ఈ అంబలి తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టేసుకుని ఇందులో 5 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఇక నేను రైస్ కప్తో 5 కప్పుల నీళ్లు పోస్తున్నాను. ఇది వచ్చేసి 3కి సరిపోతుందండి. ఈ అంబలి 3కి సరిపడా అంబలిని కాస్తున్నాము. ఈ నీళ్ళని మరిగించుకోవాలి. ఈ నీళ్లు మరిగేలోపు మరొక గిన్నె తీసుకుని ఇందులో 1 కప్పు జొన్నపిండి వేసుకోవాలి. మనం నీళ్ళని ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు జొన్నపిండి, అందులోని 1 కప్పు నీళ్లు పోసి ముందు ఉండలు లేకుండా కలుపుకోవాలి. ముందే నీళ్ళు ఎక్కువ పోసేసారనుకోండి ఉండలు కట్టేస్తుంది. 1 కప్పు నీళ్లు పోసి ఈ విధంగా గరిటతో ఉండలు ఏమైనా ఉంటే మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మరొక కప్పు నీళ్ళు ఇందులో పోసుకోవాలి. అంటే ఇక్కడ మనం పిండి కలపడానికి 2 కప్పుల నీళ్లు పోసాము. పిండిని కొంచెం పల్చగా కలుపుకోవాలి. పిండిని మరిగే నీళ్ళలో డైరెక్ట్గా వేసేస్తే ఉండకట్టేస్తుందండి. ముందే ఈ విధంగా నీళ్ళతో కలుపుకుని అప్పుడు మరిగే నీళ్ళలో వేసి కలుపుకుంటే పిండి ఉండకట్టకుండా ఉంటుంది. ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా పల్చగా ఉండాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు నీళ్ళు కూడా మరుగుతున్నాయి. ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసుకుని ఇందులో మనం కలిపి పెట్టుకున్న జొన్నపిండి మిశ్రమాన్ని పోసుకోవాలి. పోసే ముందు ఒకసారి గరిటతో కలుపుకోండి, లేదంటే అడుగున పిండి చేరిపోతుంది. ఇలా కలిపేసుకుని మరుగుతున్న నీళ్ళలో పోసేసుకోవాలి. ఫ్లేమ్ని లోలోనే పెట్టండి. పిండి పోసిన వెంటనే గరిటతో కలుపుకోండి, లేదంటే అడుగున ఉండలాగా కట్టేస్తుంది. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలోకి మార్చుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి.
కొంచెం సేపటికి ఇది చిక్కబడడం స్టార్ట్ అవుతుంది. కలిపేటప్పుడు గరిటతో అడుగు నుంచి తీసుకుంటూ కలుపుకుంటే అడుగు పట్టుకోకుండా ఉంటుంది. ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మీరు ఈ అంబల్ని జొన్న రవ్వతో కూడా చేసుకోవచ్చండి. జొన్న పిండి కాకుండా జొన్న రవ్వ కూడా దొరుకుతుంది కదా, దాంతో అయినా చేసుకోవచ్చు. రాగి పిండితో కూడా చేసుకోవచ్చు. లేదా సిరిధాన్యాలన్నీ కలిపి పౌడర్ దొరుకుతుంది కదా, దాంతో అయినా చేసుకోవచ్చు. అలాగే ఈ అంబల్ని మీరు మార్నింగ్ తాగాలనుకుంటే నైట్ ఇలా ఉడికించి పెట్టుకోవాలి. నైట్ తాగాలనుకుంటే మార్నింగ్ ఉడికించి పెట్టుకోవాలి. అంబలి ఉడుకుతున్నప్పుడు కొంచెం పైకి పొంగులాగా వస్తుందండి. కొంచెం పెద్ద గిన్నె తీసుకుంటే ఇక్కడ నేను 2 లీటర్స్ గిన్నె తీసుకున్నాను. బయటకి పొంగిపోకుండా ఉంటుంది. కొంచెం సేపటికి ఈ విధంగా చిక్కబడుతుంది. ఇలా చిక్కబడిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మొత్తం ఇక్కడ నాకు 5 నిమిషాలు టైం పట్టిందండి ఈ జావ ఉడకడానికి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. 1-2 నిమిషాల పాటు మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండండి, లేదంటే పైన మేగడ్లాగా కట్టేస్తుంది. 2 నిమిషాల తర్వాత మూత పెట్టేసి 6-7 గంటల పాటు పులియనివ్వాలి, లేదా రాత్రంతా పులియనివ్వాలి. నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసమని నైటే ఈ పిండిని ఉడికించి పెట్టుకున్నాను. మార్నింగ్ అంతా కూడా ఇది చక్కగా పులుస్తుంది. చూడండి, మార్నింగ్ ఇది కొంచెం గట్టిగా జున్నులాగా అవుతుంది. చూడండి, ఈ విధంగా అవుతుంది. ఇప్పుడు గరిటతో దీన్ని బాగా మ్యాష్ చేసేసుకోవాలి. ఇలా గడ్డలుగా ఉంటుంది కదా, అదంతా లేకుండా స్మూత్గా వచ్చేలాగా గరిటతో ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి. ఈ విధంగా రాత్రంతా పులియబెట్టడం వల్ల ఇందులో ప్రోబయాటిక్స్ అంటే మన బాడీకి కావాల్సిన గుడ్ బ్యాక్టీరియా బాగా డెవలప్ అవుతుందండి. దీనివల్ల మనకి ఇమ్యూనిటీ సిస్టమ్, మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ బాగా డెవలప్ అవుతుంది. బ్యాడ్ బ్యాక్టీరియాతో ఫైట్ చేయడానికి మన బాడీ ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఉండలేమి లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 లీటర్ వరకు మజ్జిగ పోసుకోవాలి. మనం నైట్ పిండి ఉడికించుకున్నప్పుడే పాలు తోడు పెట్టుకున్నాం అనుకోండి, మార్నింగ్ అంతా చక్కగా పెరుగు అవుతుంది. ఆ పెరుగుని మజ్జిగలాగా చేసుకొని ఇందులో పోసుకోవాలి. ముందు సగం వరకు మజ్జిగ పోసుకొని ఇందులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిసిన తర్వాత మిగిలిన మజ్జిగ కూడా పోసేసుకోండి. మొత్తం ఇక్కడ 1/2 లీటర్ వరకు మజ్జిగ పడతాయండి. ఇంకా పలుచగా కావాలనుకుంటే మీరు ఇంకా ఎక్కువ కూడా మజ్జిగ పోసుకోవచ్చు. మధ్య మధ్యలో కొంచెం ఉండలుగా ఉంటే మనం పెరుగు చిలికేది ఉంటుంది కదా, దాంతో చక్కగా బీట్ చేసుకుంటే ఆ మధ్య మధ్యలో ఉండలు లేకుండా పిల్లలు తాగడానికి ఇష్టపడతారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఎప్పుడు ఇడ్లీ, దోశ, ఉప్మా ఇవే కాకుండా అప్పుడప్పుడు ఇలా హెల్తీగా కూడా చేసుకొని తినండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇది చాలా మంచి బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్గా కానీ ఎప్పుడైనా తీసుకోవచ్చు. చూడండి, ఉండలు లేకుండా చక్కగా కలిసిపోయింది కదా. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. చాలా కొంచెం వేసుకోండి, సరిపోతుంది, మరీ ఎక్కువ అవసరం లేదు. ఈ ఉప్పు కూడా ఇందులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అంతేనండి, జొన్న అంబలి రెడీ అయిపోయింది. గ్లాస్లో పోసుకొని తాగుతుంటే కడుపులో చల్లగా హాయిగా ఉంటుందండి. సమ్మర్లో అయితే ఇంకా బాగుంటుంది. బాడీలో వేడి తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇది తాగేటప్పుడు మధ్య మధ్యలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి కొరుక్కొని తింటుంటే ఇంకా బాగుంటుందండి. లేదా సన్నగా తరిగిన ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర కూడా ఇందులో వేసుకుని తాగొచ్చు. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మిల్లెట్స్తో క్రిస్పీ దోశ. 1 కప్పు రాగులు తీసుకోవాలి. ఇంట్లో ఉండే ఏదైనా గిన్నెతో కానీ గ్లాస్తో కానీ వీటన్నిటిని ఒకే గ్లాస్తో కొలుచుకోండి. మనం రాగులు ఎంత తీసుకుంటామో జొన్నలు కూడా అంతే తీసుకోవాలి. 1 కప్పు జొన్నలు. అలాగే 1/2 కప్పు మినుములు, మినపగుళ్ళు ఉంటాయి చూడండి, పొట్టు మినపగుళ్ళే కానీ పొట్టుతో సహా వస్తాయి కదా, ఆ మినపగుళ్ళు 1/2 కప్పు వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు మినపగుళ్ళు, మనం రెగ్యులర్గా యూజ్ చేస్తాం కదా మినపప్పు, అవి 1/2 కప్పు వేసుకోవాలి. మీ దగ్గర మినుములు ఈ పొట్టుతో సహా ఉన్న మినపగుళ్ళు లేవనుకోండి, మొత్తం 1 కప్పు మామూలు మినపప్పు వేసేసుకోవచ్చు. మనం దోశ హెల్తీగా చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి మినపగుళ్ళు పొట్టుతో ఉన్నవి సగము, పొట్టు లేనివి సగము వేస్తున్నాము. వీటిని ఒక గిన్నెలోకి వేసేసుకొని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి తగినన్ని నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. వీటితో పాటుగా 1/2 కప్పు అటుకులు, మనం జొన్నలు, రాగులు ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు అటుకులు వేసుకొని వీటిని కూడా 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి ఇందులో వేసేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ మెంతులు కూడా వేసేసి మూత పెట్టేసి 8-10 గంటల పాటు నానబెట్టుకోవాలి. నేనైతే 8 గంటల పాటు నానబెట్టానండి. చూడండి, చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకుందాము. మిక్సీ జార్లో కొంచెం ఇవి వేసుకుంటూ తగినన్ని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇవి గ్రైండ్ చేయడానికి కొంచెం టైం పడుతుందండి. రాగులు కదా, రాగులు, జొన్నలు ఇవి గ్రైండ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకునే పిండిని ఒక గిన్నెలోకి వేసేసుకోండి. మిక్సీ జార్లో మరి నిండుగా కాకుండా కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకుంటే ఈజీగా గ్రైండ్ అవుతాయి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండి అంతటిని ఒక గిన్నెలోకి వేసేసుకుని అంతా ఒకసారి బాగా కలిసేలాగా చేత్తో కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలిపేసుకుని మూత పెట్టేసి పిండిని 8 గంటల పాటు పులియనివ్వాలి, లేదా ఓవర్ నైట్ చేసినా చక్కగా పులుస్తుంది.
నెక్స్ట్ డే మార్నింగ్ అంతా చూడండి పిండి చక్కగా పులిసింది కదా. తగినంత ఉప్పు వేసుకుని బాగా కలిపేసి మీకు కావాల్సినంత పిండి తీసుకుని మిగిలిన పిండి ఫ్రిడ్జ్లో పెట్టేసి 2 రోజుల పాటు వాడుకోవచ్చు. పిండి పలచగానే ఉంది కాబట్టి నేను నీళ్లు పోయట్లేదండి. మీకు గట్టిగా ఉంది పిండి అనిపిస్తే మరి కొంచెం నీళ్లు పోసి కలుపుకోవచ్చు. ఇప్పుడు మనం దోశ వేసుకుందాము. ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టేసుకుని ఒక గరిటెడు పిండి వేసుకుని పలచగా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం రెగ్యులర్గా వేసే దోశలాగానే పలచగా వస్తాయి దోశలు. దోశ వేశాక ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి పైనుంచి కొంచెం నూనె వేసుకుని మీడియం ఫ్లేమ్లోనే దోశని బాగా కాలనివ్వాలి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు నూనె లేకుండా దోశ వేసుకోవచ్చు. దోశ ఒకవైపు కాలిన తర్వాత నిదానంగా రెండో వైపుకు తిప్పుకోవాలి. ఇటువైపు కూడా కొంచెం సేపు కాలనివ్వాలి. ఈ పిండిలో కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసుకుని లావుగా ఊతప్పంలా వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. టేస్ట్ సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఊతప్పం. ఇలా రెండు వైపులా కాల్చుకుని తీసేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీ అలాగే హెల్దీ మిల్లెట్స్ దోశ రెడీ అయిపోయింది. చూసారా దోశలు ఎంత క్రిస్పీగా ఉన్నాయో. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఈ దోశలు. మరి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. మిల్లెట్స్తో క్రిస్పీ దోశ రెసిపీని చూసాం కదా. ఈ మిల్లెట్స్ని నానపెట్టడం, రుబ్బడం ఇలాంటివి ఏమీ లేకుండా ఇన్స్టెంట్గా వేసుకునే మిల్లెట్ దోశ రెసిపీని చూద్దాము. ముందుగా మనం దోశలకి పిండి కలుపుకుందాము. ఒక మిక్సింగ్ బౌల్లో అరకప్పు జొన్న పిండి, అరకప్పు రాగి పిండి, అన్నీ కూడా ఒకే కప్పుతో తీసుకోవాలి. అరకప్పు జొన్న పిండి, అరకప్పు రాగి పిండి, అరకప్పు సజ్జ పిండి. వీటితో పాటుగా దోశలు విరిగిపోకుండా రావడానికి 1 కప్పు గోధుమ పిండి కూడా వేసుకోవాలి. మీరు ఈ విధంగా పిండ్లని విడివిడిగా తెచ్చుకొని కొంచెం కొంచెం పిండి వేసి కలుపుకొని దోశలు వేసుకోవచ్చు. లేదంటే ఒకేసారి గోధుమలు, సజ్జలు, జొన్నలు, రాగులు అన్నీ కలిపి పట్టించేసి మల్టీగ్రెయిన్ పిండి, మల్టీ మిల్లెట్స్ పిండిని తయారు చేసుకుని ఆ పిండి అయినా వాడుకోవచ్చు. బయట కొన్న పిండి కంటే కూడా మనం ఇంట్లో తయారు చేసుకున్న పిండి అయితే హెల్త్కి చాలా మంచిది. చూడండి, ఈ విధంగా గోధుమలు, సజ్జలు, జొన్నలు, రాగులు అన్నీ కూడా కలిపి మిల్లుకి ఇచ్చేసి పట్టించేసుకోవచ్చు. కొలతలు అన్నీ కూడా ఆల్రెడీ వీడియో చేసి నేను మన ఛానల్లో పెట్టాను. కావాలంటే ఒకసారి చూడండి, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. కలుపుకున్న పిండిలో ఇప్పుడు మనం అరకప్పు పెరుగు వేసుకోవాలి. పుల్లటి పెరుగు అయితే బాగుంటుంది. పెరుగు ఇష్టం లేని వాళ్ళు పెరుగు లేకుండా నీళ్ళతో అయినా కలిపేసుకోవచ్చు. రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఇందులో 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. బ్రేక్ఫాస్ట్లోకి పిండిలు ఏమీ లేవనుకోండి, ఈ దోశలు అయితే ఈజీగా వేసేసుకోవచ్చు. అన్ని పిండ్లు కొంచెం కొంచెం కలిపేసి వేసేసుకోవచ్చు. నేనైతే మల్టీగ్రెయిన్ పిండిని ఒకేసారి పట్టించేసి పెట్టుకుంటాను. అదైతే ఇంకా ఈజీగా ఉంటుంది కదా. ఉండలు ఏమీ లేకుండా బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు పిండిని నాననివ్వాలి. 15 నిమిషాల తర్వాత చూస్తే పిండి కొంచెం చిక్కగా అనిపిస్తుంది. నేను కొంచెం నీళ్ళు, ఒక పావు కప్పు వరకు నీళ్లు పోస్తున్నాను. రెగ్యులర్గా మనం వేసుకునే దోశ పిండి ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో అలా కలుపుకుంటే సరిపోతుంది. ఇందులో మనం వంట సోడా ఏమీ వేయాల్సిన అవసరం లేదు. అయినా కానీ దోశలు బాగా సాఫ్ట్గా వస్తాయి. చూడండి, పిండి ఈ విధంగా కలుపుకోవాలి. దోశలకి పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దోశ వేసేసుకుందాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 2-3 చుక్కలు నూనె వేసి ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టేసుకుని అప్పుడు దోశలు వేసుకోవాలి. ఒక గరిటెడు పిండిని వేసేసి పల్చగా స్ప్రెడ్ చేసుకోవడమే. మనం రెగ్యులర్గా వేసే దోశలాగానే పల్చగా స్ప్రెడ్ చేసేసుకోవడమే. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలోకి పెట్టేసి పైన పచ్చదనం తగ్గేంత వరకు బాగా కాలనివ్వాలి. పచ్చదనం తగ్గిన తర్వాత పైనుంచి కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని దోశని ఎర్రగా కాలనివ్వాలి. దోశ బాగా కాలిన తర్వాత అంచులు చూడండి కొంచెం బ్రౌన్గా కనిపిస్తుంది. ఈ విధంగా కాలిన తర్వాత నిదానంగా రెండో వైపుకు తిప్పుకోవడమే. ఇటువైపు కూడా కొంచెం సేపు కాలనివ్వాలి. ఈ విధంగా 2 వైపులా కాలనిచ్చేసి తీసేసుకోవడమే. ఇదే విధంగా మిగిలిన దోశలన్నీ వేసుకోవాలి. నెక్స్ట్ దోశ వేసేటప్పుడు ప్యాన్ని నూనె ఏమీ లేకుండా టిష్యూతో క్లీన్ చేసేసుకుని నెక్స్ట్ దోశ వేసేసుకోవడమే. అంతేనండి, ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వేసుకునే మిల్లెట్ దోశ రెడీగా ఉన్నాయి. తినడానికి చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటాయి. ఇందులో మనం బియ్యం కూడా వేయలేదు కాబట్టి డయాబెటిక్స్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినొచ్చు. బరువు తగ్గాలనుకునే వాళ్ళకు కూడా ఇదొక హెల్దీ బ్రేక్ఫాస్ట్. చాలా రుచిగా ఉంటాయి దోశలు. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడు మనం జొన్న పిండితో అమ్మమ్మల కాలం నాటి హెల్దీ రెసిపీని చూద్దాము. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు జొన్న పిండి వేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం సాల్ట్, 1/2 టీ స్పూన్లో సగం వేసుకోండి. అలాగే 4-5 పచ్చిమిర్చి, 10 వరకు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చగా దంచుకొని ఇందులో నుంచి 1 స్పూన్ మాత్రమే ఇందులో వేసుకోవాలి. మొత్తం వేసేసుకోవద్దు. 1 స్పూన్ వేసేసుకొని మిగిలింది పక్కన పెట్టేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసిలా కలుపుకోవాలి. మీరు నెయ్యి వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. వేస్తే కమ్మగా ఉంటుంది, రుచి బాగుంటుంది. అంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని ఇందులో కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండిని ఒక ముద్దలాగా కలుపుకోవాలి. మనకి చపాతీ పిండిని ఎలా కలుపుకుంటామో అలాగే కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా ఒక ముద్దలాగా కలుపుకోవాలి.
ఇప్పుడు ఇందులో నుంచి కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. మరి పెద్ద పెద్దవి చేసుకోవద్దు, చిన్న చిన్నవి చేసుకోవాలి. ఇలా బాల్స్లా అయినా చేసుకోవచ్చు, లేదంటే కొంచెం కొంచెం పిండిని తీసుకుని ఫ్లాట్గా ప్రెస్ చేసేసి ఇలా అయినా చేసుకోవచ్చు. నాకైతే బాల్స్ చేయడం కంటే కూడా ఇలా చేయడమే ఈజీగా ఉంటుంది, ఫ్లాట్గా ప్రెస్ చేయడమే ఈజీగా ఉంటుంది. ఇలా చిన్ని చిన్ని కుడుములు చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన అడుగు మందం కలిగిన పెట్టేసుకుని ఒక 1/2 లీటర్ వరకు నీళ్లు పోసేసి దీనిపైన జాలిగిని పెట్టుకోవాలి. దీన్ని కొంచెం నెయ్యితో కానీ నూనెతో కానీ గ్రీస్ చేసుకోవాలి. ఇందులో మనం తయారు చేసుకున్న కుడుముల్ని వేసేసుకోవాలి. మీ దగ్గర ఇలాంటి జాలిగిని లేకపోతే ఇడ్లీ ప్లేట్స్లో పెట్టేసుకుని ఇడ్లీలాగా ఉడికించేసుకోవచ్చు. కొంచెం పలచగా స్ప్రెడ్ చేసేసి మూత పెట్టేసి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇవి ఉడికేలోపు మరొక పక్కన స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసి నూనె కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత మనం పక్కకి తీసి పెట్టుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, అది వేసుకోవాలి. దీంతో పాటుగా కొంచెం పసుపు, 1/2 టీ స్పూన్లు సగం వరకు పసుపు వేసుకుని ఈ పచ్చిమిర్చి వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో బాగా సన్నగా తరిగిన మెంతికూర, ఒక చిన్న కట్ట మెంతికూర బాగా సన్నగా తరిగి వేసేసుకోండి. ఫ్లేమ్ని లోలో పెట్టేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ మెంతికూర బాగా ఉడికేంత వరకు వేయించుకోవాలి. ఎక్కువ టైం పట్టదండి, త్వరగానే ఉడికిపోతుంది. ఆకు మాడిపోకుండా, అడుగు పట్టుకోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇది వేగేలోపు మరొక పక్కన మనం జొన్న కుడుములు పెట్టాం కదా, ఆ కుడుములు కూడా చక్కగా ఉడికిపోయి ఉంటాయి. చూడండి, లోపల వరకు కూడా చక్కగా ఉడికింది కదా. ఇప్పుడు వీటిని తీసి మనం వేయించుకున్న మెంతికూర మిశ్రమంలోకి వేసేసుకోవాలి. ఇందులోనే 1/2 కప్పు వరకు వేయించిన పల్లీల పొడి వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. మనం కుడుముల్లో కూడా సాల్ట్ వేసాం కదా, చూసుకొని వేసుకోండి. అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. పల్లీల పొడి బదులుగా మీరు నువ్వుల పొడైనా వేసుకోవచ్చు. బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని కారం కనుక తగ్గితే కారం వేసుకోవచ్చు. బాగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకుని కలుపుకోవాలి. అంతేనండి, జొన్న కుడుములు లేదా మెంతు కుడుములు అమ్మల కాలం నాటి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. ఇలాంటివి తినడం వల్లే మన పెద్దవాళ్ళు బాగా స్ట్రాంగ్గా హెల్దీగా ఉండేవాళ్ళు. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి కొర్రలతో ఉప్మా. ఇక్కడ నేను 1 గ్లాస్ కొర్రలు తీసుకున్నాను. వీటిని ఒక గిన్నెలోకి వేసేసుకుని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి 1 కప్పు 1 గ్లాస్ నీళ్లు పోసి 5-6 గంటల పాటు నానపెట్టుకోవాలి. కనీసం 4 గంటల పాటైనా నానపెట్టుకోవాలి. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవాలనుకుంటే నైట్ నానపెట్టుకోండి. నైట్ డిన్నర్గా చేసుకోవాలనుకుంటే మార్నింగ్ నానపెట్టుకోవచ్చు. నేనైతే నైట్ నానపెట్టేశాను. మార్నింగ్ అంతా కూరలు చక్కగా నానిపోయాయి. వీటిని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ పైన అడుగు మందం కలిగిన పెట్టేసుకొని నేనైతే కుక్కర్ పెట్టేశాను. కొంచెం నూనె, ఒక 2 స్పూన్లు నూనె వేసేసి నూనె కాగిన తర్వాత కొన్ని పల్లీలు వేసుకుని వేయించుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకుని వేయించుకోవాలి. పోపు బాగా వేగిన తర్వాత 1.5 ఇంచ్ అల్లం ముక్కని బాగా చిన్నగా ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి. అలాగే 2-3 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసేసుకుని అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని విధంగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. ఇంకా కొంచెం కరివేపాకు, ఒక మీడియం సైజ్ క్యారెట్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. క్యారెట్ వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఉల్లిపాయలు కొంచెం సాల్ట్ వేసామంటే త్వరగా మగ్గుతాయి. కొంచెం సాల్ట్ వేసేసుకుని ఇవి కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యేంతవరకు, ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా అయ్యేంతవరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిపోయాయి కదా, ఇప్పుడు ఇందులో 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి. మనం 1 కప్పు కొర్రలు తీసుకున్నాం కదా, 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఉల్లిపాయలు కూడా వేసాం కదా, చూసి వేసుకోండి. మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఈ నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు మనం నానపెట్టుకున్న కొర్రలు ఉన్నాయి కదా, నీళ్ళని వంపేసి కొర్రలు మాత్రమే వేసుకోవాలి. ఒకసారి కలిపేసి టేస్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ ఏమైనా తగ్గితే వేసి కలుపుకోవచ్చు. నాకైతే సాల్ట్ కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఈ నీళ్ళన్నీ ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. కొర్రల ఉప్మా రెడీ అయిపోయింది. చూడండి, చక్కగా ఎక్కడ కూడా తడి లేకుండా కొర్రలు చక్కగా ఉడికిపోయాయి కదా. ఒకసారి బాగా కలిపేసుకుని ఇంకా ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుంది. ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోవాలి. ఈ కొర్రల ఉప్మా వేడివేడిగా తింటేనే బాగుంటుందండి. చల్లగా అయిపోతే మళ్ళీ గట్టిగా అయిపోతుంది. వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. వారానికి సరిపడా 7 రకాల హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని చూశారు కదా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.